ఈ అవమానాలకన్నీ తట్టుకుంటూ వ్యక్తులు జీవిస్తూనే ఉన్నారు. కానీ ఈ అవమానించే వ్యక్తులు మాత్రం అందలం ఎక్కేస్తూ అందినంత దోచుకుంటూ అందినంత దోపిడీ చేస్తూ భూములు కబ్జాలు చేస్తూ వనరులు కబ్జాలు చేస్తూ ఆర్థిక మూలాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటూ ఎక్కడ చూసినా కూడా దౌర్జన్య విధానాలతోనే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కొమ్ము కాసేది వీళ్ళకే, ప్రభుత్వాలు ఆశ్రయించేది వీళ్ళకే, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేది వీళ్ళతోనే. ప్రభుత్వాలు పూర్తిగా కుమ్మక్కై ఇంకొక వ్యక్తిని ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో కూడా చొరవ తీసుకునేది వీళ్ళతో. కానీ ఏ రోజు కూడా ఈ వీధిలోకి వెళ్ళినాం, ఈ ఊర్లోకి వెళ్ళినాం, ఈ వాడలోకి వెళ్ళినాం, ఈ కాలనీలో వెళ్ళినాం, ఈ కాలనీ వాసులతో పలకరించినాం అన్న వాస్తవ రేఖలు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచినోడు వాని ఆస్తులు సంపాదించుకుంటాడు, ఎంపీగా గెలిచినోడు వాని ఆస్తులు సంపాదించుకుంటాడు, ఇంకొక తరంగా. కానీ పేదవాడు ఓటుగానే నిలబడిపోయాడు, ఓటర్గానే నిలబడిపోయాడు. అంటే దీనికి మూలమైన ప్రధానమైన శత్రువు ఎవడంటే ఈ ఇబ్బందులు గురి చేసేవాడే ప్రధానమైన శత్రువు. ఈ శత్రువుకే అన్ని విధాలుగా రాజకీయం అండ ఉంది, అన్ని విధాలుగా పోలీసులు అండ ఉన్నారు, అన్ని విధాలుగా ఎంఆర్ఓలు అండ ఉన్నారు, అన్ని విధాలుగా ఎంపీడీఓలు అండ ఉన్నారు, అన్ని విధాలుగా కలెక్టర్లు, అన్ని విధాలుగా ఎస్పీలు, అందరూ ఇంతమంది వీళ్ళకు అండగా ఉన్నప్పుడు పేదవాడు ఏ ఊర్లో బతుకుతాడు, ఏ నెలలో బతుకుతాడు, ఏ వీధిలో బతుకుతాడు, ఏ కొండలో బతుకుతాడు? ఇవి ఎవడు కూడా ఏ విధంగా కూడా ఆలోచన చేయడు రాజకీయాలు. కానీ మా ఓట్లు కావాలంటారు. గుడిలోకి వెళ్ళి ఆ గుడిలో ఒక కొబ్బరికాయ కొట్టాలంటే ఆడ అవమానిస్తారు, కులాన్ని ఇబ్బందులు గురిచేస్తారు. ఆ గుడిలోకి వెళ్తే ఆ గుడిలోకి మీరు రాకూడదు, అక్కడ కొబ్బరికాయలు కొట్టకూడదు, ఇంకోటి చేయకూడదు అంటారు, అక్కడ అవమానిస్తారు. ప్రతి ఒక్క చోట అవమానకరంగా అవమానిస్తూ ఉంటే చాలా రాష్ట్రాలలో, చాలా ఏరియాలలో, చాలా ప్రాంతాలలో